హాయ్ హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను సొరకాయతో కద్దుకా మీఠా చేస్తున్నాను. సొరకాయతోటి చాలా బాగుంటుంది. ఇప్పుడు సొరకాయలు అయితే చాలా వరకు సీజనే. ఇప్పుడు సీజన్ లేకున్నా కూడా ఎప్పుడూ ఉంటాయి అనుకోండి, కానీ ఈ సీజన్లో వచ్చేటి పచ్చటి సొరకాయలు ఉంటాయి చూడు, వాటితోటి స్వీట్లు చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి చేసేద్దామా? చూడండి ఎంత బాగుందో, అసలు అదిరిపోయే స్వీట్. సొరకాయ హెల్త్కి కూడా మంచిది, ఇట్లా చేసుకొని తింటే కూడా చాలా మంచిది. ఇంకా దీని జ్యూస్లు చేస్తారు, అవన్నీ చేస్తారు కదా. పిల్లలకైతే ఎక్కువ శాతం ఇట్లాంటి స్వీట్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరి ఆ ప్రాసెస్ మొత్తం చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక సొరకాయ తీసుకున్నా. ఇట్లా చూడండి, ఇట్లా పచ్చగా ఉన్నది తీసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చటి సొరకాయ తీసుకొని దీని మీద పొట్టు తీసేయాలి. ఇట్లా పొట్టు మొత్తం తీసేసి లేతగా ఉండేటట్టు చూసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా దీనికి మొత్తం అది తురుమాలి. చూడండి, నేను తురుముతున్నాను. ఇట్లా పెట్టేసి ఈ పెద్దవి ఉంటాయి కదా, ఈ స్టీల్ది తురిమేది పెద్దగా వస్తుంది కదా తురుము, దాంతో తురుముకోవాలి. కొంచెం సైజు పెద్దగా ఉంటుంది చూడండి, ఇట్లా మరి సన్నగా ఉండే దాంతో తురుమొద్దు. ఇట్లా తీసుకొని ఈ లోపల ఈ గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు మనకు పనికిరావు స్వీట్కి. ఇవైతే పక్కన పెట్టేస్తున్నా. అది కూడా ఒక కర్రీ వండితే, టమాటా వంకాయ వేసి వండితే ఆ గుజ్జులో చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇది మొత్తం తురిమింది మొత్తం ఇట్లా పెట్టేసిన. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో వెన్న పోస్తున్నా. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నాకు వెన్న ఉంది కాబట్టి వెన్న వేస్తున్నా. ఒక 2 స్పూన్లు అంత వెన్న వేసి మంచిగా ఇట్లా కరగనిచ్చి ఈ తురుముకున్న సొరకాయ అందులో వేసేయాలి. నాకైతే అది దాంట్లో మూత కూడా పడిపోయింది ఒకటేసారి. ఈ సొరకాయ వేసేసి తురుము మంచిగా కలుపుతూ చిన్న మంట పెట్టాలి. ఇది హై ఫ్లేమ్ పెట్టకూడదు, చిన్న మంట పెట్టేసి మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 6-7 మినిట్ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఈ